hello guys, welcome back to another gameplay video. Sorry, vlog. నాకు గుర్తున్నాయి మధ్యలో కామెంట్ సెక్షన్ అని నేర్చుకోగలను. సో ఇవాళ బ్లాగ్లో మీరు టైటిల్ అని తమిళ చూస్తారు కాబట్టి మళ్ళీ చెప్పే వేస్ట్ బట్ ఫార్మాలిటీ చెప్తాను. ఇవాళ మేము హిల్ క్లైంబింగ్ వెళ్తాం. ఎందుకంటే పని పాటలేదా ఊరికి కొండల మీద ఎక్కుతూ కొండ జాతరలు అంటే పని పాటలేదు అసలు లేదు. నేను అలాగే వీడియో తీయను, మీరు ఎలాగ నన్ను అంటారు. సో ఇలా అక్కడ వీడియోలు తీసి ఎడిటర్ కానీ అంటాను. మేమైతే ప్యాకింగ్ చేసుకున్నాము ఆల్మోస్ట్. సో ఇప్పుడు మీకు చూపిస్తాం ఏమో ప్యాక్ చేసుకున్నాము. దీని గురించి మనం తర్వాత పడదాం. ఇది తినడానికి ఫుడ్, అంటే అక్కడికి వెళ్ళాక ఆకలిస్తే తినడానికి. అలాగే ఇప్పుడు మేము వండుకుంటాం కాబట్టి ప్రాబ్లం పడదు. ఇది బ్యాగ్, ఇందులోనే అన్నీ పెడతాం. ట్యాబ్, పర్సు లోపల ఉన్నాయి, మీకు కనబడిపోవచ్చు. ఇది ట్యాబ్. సో ఇది ఒక టార్చ్, అది ఇంకో టార్చ్. ఇది నేను వాడతాను, అది ఆర్జీ వాడతాడు. సో చూసారు కదా, ఇది నా వచ్చి, ఇది ఆర్జీ వచ్చి, అది స్పెక్స్ నాది కాదు ఆర్జీది. అంటే డస్ట్ పడకుండా అవన్నీ ఉన్నాయి. అంతే గైస్, ఇవే పట్టుకెళ్తున్నాను. అండ్ వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకోవాలి. వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకెళ్ళిపోతాం అదనమాట. ఇవి స్కూటీ కీస్, అక్కడ దాకా స్కూటీలో వెళ్ళాలి. అంటే నైట్ టైంలో అది కష్టమని, అదే నడుచుకుని వెళ్ళడం కొంచెం సేఫ్ కాదని. సో ఈ కెమెరా ఛార్జింగ్ పెట్టాం గైస్, ఇదిగోండి బ్యాటరీ ఛార్జింగ్లో ఉంది. సో మేము బయలుదేరే టైంకి ఇది తీసేస్తాం. అక్కడికి వెళ్ళాక సన్ రైజ్ షాట్లు ఉంటాయి కదా, సో దాన్ని దీంతో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాం. దీంతో అవ్వకపోతే మొబైల్తో కానీ ట్యాబ్తో కానీ చేస్తాం అనమాట. సో దాని బ్యాటరీ ఇప్పుడే ఛార్జింగ్లో పెట్టాను, చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ మేము ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. 4:30 or 4:45 కల్లా మేము బయలుదేరిపోవాలి. అండ్ ఇప్పుడు ఆర్జీ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. సో ఇప్పుడు మీకు ఇది చూపిస్తాను. ఇవాళ పీకేస్తే ఇదిగోండి, నేను ఇవాళ ఇది వేసుకెళ్తాను. ఇది టీషర్ట్, కింద షర్ట్ ఉంది. సో అంతేగా ఏం లేదు, ఇంకా రెడీ అయ్యి కలుద్దాం. ఆల్రైట్, మనమైతే ఇప్పుడు ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్దాం. సో ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, మీకు ఏం కనబడదు. ఇప్పుడు చిన్న మ్యాజిక్ వాడతాను, చూపిస్తాను మీకు మ్యాజిక్. ఓకే, 3, 2, 1. ఆల్రైట్ గైస్, చూసాను కదా నేనైతే రెడీ అయిపోయింది. ఇది తక్కువైంది కదా, 1 నిమిషం. ఆల్రైట్ గైస్, ఇలా టెక్స్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ టైంలో చలి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఎక్కువ పడితే నేను తీసేస్తాను. ఇది జస్ట్ టీషర్ట్తో ఉంటాను. అండ్ ఇంకా సెట్ అవ్వదు, నేను కొంచెం రెడీ అవ్వాలి పర్ఫెక్ట్గా. సో అంతా అయిపోయాక అండ్ ఆర్జీ వంట చేస్తాను, దాని గురించి కూడా బ్లాక్ తీసుకుంటాను. సో నెక్స్ట్ ఛార్జీ వంట చేస్తాను. హలో, పద ఇంకా స్టార్ట్ చేశాడు గైస్. అండ్ ఎన్ని సంవత్సరాలు వచ్చినా, ఎన్ని యుగాలు వచ్చినా మనిషి మారడు. ఇది కూడా వండడం ఆపడు. ద ఫేవరెట్ మ్యాగీ ఇది. ఎవరికి అందరికీ నచ్చుద్ది, నచ్చిన వాడిని ఎగరేసి చంపుతారు అందరూ. మ్యాగీ ఇన్ 2 minutes కానీ అవ్వడానికి మాత్రం 10 నిమిషాలు పడుతుంది. గైస్, ఆర్జీ ఈజ్ లిటరల్లీ కుకింగ్. నాకు కుకింగ్ వచ్చి గైస్. గైస్ బతుకుంటే నెక్స్ట్ వీడియో పెడతాను. అంటే ఇవాళ నేను ఎలాగో చచ్చిపోతానండి, ఆల్రెడీ సగం ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే కాంటాక్ట్ అక్కడ దరిద్రం ఏంటంటే ఆర్జీ ఇప్పుడే చెప్పాడు పావులు ఉంటాయి. గ్యారంటీ 100%. యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను నా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు చెప్పి నాకు అదే పావులు ఉంటాయి. కాకపోతే మాకు అదృష్టం బాగుంటే అక్కడ ఏం కనపడదు, వాళ్ళు కూడా ఏం కనపడకూడదని. మేము మధ్యాహ్నం 2:30కి వెళ్ళాం గైస్. ఎంతకైనా మంచిది నేను హనుమాన్ చాలీసా బుక్ పెట్టుకుంటున్నాను. ఏమైనా డౌట్ వస్తే, ఐ మీన్ పాము ఏమైనా ఎదురొస్తే హనుమాన్ చాలీసా పాడితే పారిపోతాను. సార్ పాములు ఎదురొస్తే హనుమాన్ చాలీసా దయ్యాలు వస్తాయి సార్, భయం చూసారా గైస్, కష్టపడుతున్నాను, ఎంతో కష్టపడుతున్నాను, చాలా కష్టపడుతున్నాను. ఆల్రైట్ గైస్, కొంచెం మిర్రర్ రాలేదు. సో ఇప్పుడు నేనైతే పైకి వెళ్తున్నా. ఇదిగోండి ఆర్జీ వంట చేస్తున్నాను. మాస్క్ ఉందా?
టైం అయితే ఆల్మోస్ట్ 4:15 అవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఒకసారి పైకి వెళ్తాను, అంటే పైన అంత చీకటిగా ఉందని మీకు చూపిస్తాను. అండ్ ఈ చీకటిలో నేను వెళ్ళాలి, చూద్దరు కానీ అలా ఉంది. ఆల్రెడీ గైస్ బయటకు గైస్ ఇటువంటి బాహుబలి వెళ్ళే ముందు మొత్తం సెట్ చేసుకుంటున్నాం, పని చేసినట్టు ఎస్ గైస్. అండ్ ఇక్కడ నుంచి నువ్వు బ్లాగ్ తీస్తే తీసుకుని పైకి వెళ్తున్నాను. బయట అయితే నిజం చెప్తాను, బాగా చల్లగా ఉంది. గేట్ వేసే సార్జీ టార్చ్ పట్టుకెళ్తాను, ఎందుకంటే బాగా చీకటి వంటపోతుంది. ఇదిగోండి ఇంత పెద్ద టార్చ్ ఇది. ఇదిగోండి ఈ చీకట్లో మేము వెళ్ళిపోతాం లిటరల్గా, ఇంత చీకట్లో. ఓకే ఇదండి గైస్, ఈ వైర్ తగిలింది నాకు, అందుకే షాక్ అయ్యాను. సో ఈ చీకట్లో అనమాట మేము వెళ్ళాలి. మీకు కనబడట్లేదు అనుకుంటా, మీకు కనబడట్లేదు, కాకపోతే మీరు చాలా పైకి వెళ్ళాలి. వెళ్ళే దారిలో మీకు తెలుస్తుందేమో గైస్. సో ఎక్కువసేపు ఉండదు, మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈ టైంలో మనం పైన ఉండకూడదు, అంటే చల్లగా, అంటే ఒకళ్ళు కాకుండా ఎక్కువ మంది ఉంటే ఉండవచ్చు, ఎందుకంటే చాలా చల్లగా ఉంది గైస్. మనం చాలా సైలెంట్గా ఉండాలి, ఎందుకంటే అందరూ పడుకున్నారు ఈ టైంకి. ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. ఓకే హ్యాచీ రెడీ అయిపోయాడు. రెడీ అయిపోయాను తినడం. ఓకే గైస్, అండ్ ఈ టార్చ్ ఏంటంటే ఎప్పుడో పాతకాలం టార్చ్ కాబట్టి ఇప్పుడు నేను జస్ట్ వీడియో కోసం ఆన్ చేశాను, అప్పుడే వేడైపోయింది. ఆర్జీ ఒకసారి రా పట్టుకో దీన్ని, వేడయింది కదా అది, చూసారు గైస్. అందుకే ఇప్పుడు నేను దీన్ని పట్టుకెళ్ళాలి, ఎక్స్ట్రాకి ఇది పట్టుకెళ్దామా? వద్దా? ఛార్జింగ్ లేదా? ఓకే గైస్, అండ్ బ్యాటరీ ఇంకా ఫుల్ అవ్వలేదు, హైయర్ పెట్టేస్తాం. చూసారు కదా ఆల్మోస్ట్ 4:20 అయిపోతుంది. నా ఫాస్ట్గా వెళ్ళాను. ఇదిగోండి మ్యాగీ రెడీ. చూసారు గైస్, ఇందులో కొంచెం కలర్స్ ఎక్కువ ఉన్నాయి కానీ బయట వెళ్ళలేదు. మాస్టర్ షెఫ్, ది ఆర్టిస్ట్ గైస్ అన్నీ సత్తాస్తున్నాయి. బైనాకులర్స్ సరే చాలా దారుణం అది, అంటే ఇది మరీ చాలా చిన్నపిల్లలదే, బట్ స్టిల్ ఇందులో నుంచి కనబడుతుంది గైస్. ఇదిగోండి కనబడుతుంది, ఎంతో కొంత కనబడుతుంది. ఎందుకంటే మేము ఇది ఎందుకు పెట్టుకున్న ప్రధాన కారణం ఏంటంటే, కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాకు కొంచెం ఏదో ఎక్కడికి వెళ్తున్నాం మేము కూడా పోటుగాలమే అని ఫీలింగ్ రావడానికే. సెకండ్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఎంతో కొంత కనపడుతుంది. అండ్ ఏమైనా దారిలో ముప్పులు వస్తే ఇలా పెట్టుకొని చూడొచ్చు. ఇక మీకు కనబడుతుందో లేదు నాకు తెలియట్లేదు, కానీ ఓకే తీసుకొస్తాను. ఆల్రైట్, చైన్ అయితే రెడీ చేస్తాను. అండ్ ఇంకోటి కూడా ఉంచాను గైస్, ఇది ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఇదిగోండి కొత్త ఆర్జీ, ఏదైతే చూడమ్మా స్పెక్స్ ఆర్జీ గైస్. ఇద్దరం ట్విన్స్గా ఉన్నాం, ట్విన్స్ కానీ కాదు. యాక్చువల్లీ ఏంటంటే డ్రైవ్ చేస్తాం కదా, సో డస్ట్ కంట పడకుండా సేఫ్టీ. గైస్ మాకు ఇక్కడ ప్రొఫెషనల్ డ్రైవర్ F1 రేసర్ గెలిచిన తనే మ్యాక్స్ కార్ గైస్. మ్యాక్స్ కోచ్ దిస్ ఆర్జీ రాక్ గేమర్ 2.0. సో ఇప్పుడు మేము ఇంకా ఏమి రెడీ అవ్వలేదు, ఆల్మోస్ట్ అన్నీ సర్దేసాం. అదొకటి ఉంది, అది మేము కరెక్ట్గా షూస్ వేసుకొని బయలుదేరే టైంకి ఇంకా అదంతా ప్యాకప్ చేసి అప్పుడు వెళ్తాం గైస్. సో అన్నీ పెట్టేసుకున్నాం. మొబైల్ ఫోన్ నాది ఇవన్నీ దీంతో రికార్డ్ చేస్తున్నాను, నాదేం పెద్ద ఐఫోన్ ఏం కాదు. సో ఓకే చూద్దాం. అండ్ గైస్ ఈ బ్లాగ్ చాలా పెద్దగా ఉండబోతున్నాయి నో, కానీ ఇలాంటి బ్లాగ్ ఇప్పుడు రావు. ఈ బ్లాగ్ చేయడానికి కూడా కారణం నేను ఎంతో చెప్తాను ఇప్పుడు చెప్పాను. రైట్, ఇద్దరం బయలుదేరుతున్నాం. అంటే ఇదేం ఎక్కడికి వెళ్ళట్లేదు, జస్ట్ కొండ మీద మేము ఏదో తెలుసు కాబట్టి, కానీ ఏదో ఒక రోజు ఇలాగే వెళ్తాం గైస్, ఏదో ఒక ట్రిప్కి వెళ్తాం అంతే. అది ఇప్పుడని చెప్పలేము, ఎప్పుడొకడు ఒక 10 years 5 years అయిపోతుంది. ఎప్పుడైనా వచ్చి నేనేమో చెప్పట్లేదు. ఓకే లెట్స్ గో. అండ్
గైస్ మేము ఎక్స్ట్రా కేబుల్ కూడా క్యారీ చేస్తాం, ఎందుకంటే యూనో అక్కడికి వెళ్ళాక ఛార్జింగ్ కానీ ఏమైనా అయిపోతే ప్రాబ్లం ఉండదు. సో ఇదే మన స్కూటీ. అండ్ నైట్ టైం కాబట్టి మేము స్కూటీ తీసుకెళ్తున్నాం, లేకపోతే మేము తీసుకెళ్ళకపోతున్నాం. ఒట్టిపై ఎవ్వడు లేడు. ఇదిగోండి లిటరల్గా అది ముందున మెయిన్ రోడ్ గైస్, అది అక్కడ ఖాళీగా ఉంది, ఇటువైపు ఖాళీగా ఉంది. అండ్ నాకు తెలిసి ఇది నేను ఎప్పటికీ బోల్డ్ వ్లాగులు చేశాను, కానీ రిలీజ్ చేసిన రెండే. ఇన్ని వ్లాగుల్లో నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం నేను ఫ్రీగా మాట్లాడుతున్నట్టు ఉన్నా. డోర్ వేసారు గేట్. లెట్స్ గో. ఇగో ఇది పెట్టే దాని గురించి చెప్ప. సో గైజ్ మధ్యలో మేము అప్పుడప్పుడు కొన్ని షార్ట్స్ పెడుతూ ఉంటాం, అది చూస్తూ ఉండండి. అండ్ వీడియో బోర్ కొట్టినట్టు మాత్రం స్కిప్ చేయకండి, కావాలంటే మేము కొండ ఎక్కే ట్రైన్కి ఆ ట్రెక్కింగ్కి స్కిప్ చేసుకోండి. ఆల్రైట్ గైజ్ వెళ్తున్నాం ఆన్ ది వే. ఇదిగోండి మేము డార్లింగ్ సినిమా చూసింది ఈ థియేటర్లోనే. స్పీడోమీటర్ స్పీడ్ వెళ్తలేదు, 20-30 వెళ్తున్నాం, ఎందుకంటే తర్వాత మేము పెంచుకోవచ్చు అవసరమైతే. ఒకవేళ లేట్ అయితే అప్పుడు మేము వెళ్తాం ఫాస్ట్. 50-40 వెళ్తుంది గైస్, ఆల్మోస్ట్. సో వెళ్దాం, దారిలో మాడుకుందాం. ఆల్రైట్ దగ్గరికి వచ్చేసాం ఆల్మోస్ట్. ఇక్కడ ఏదో దరిద్రం పార్క్ ఉంది గైస్, అది పార్క్ కాదు, మీకు చూపిస్తాను. ఎందుకంటే చిట్టుపై ప్రశాంతంగా పడుకున్నాడు. అంటే ఒకవేళ మార్నింగ్ వెళ్తే అప్పుడు పార్క్ రూట్లో నుంచి వెళ్తే దరిద్రమైన పార్క్. చెట్టుపై అరుస్తున్నాడు. సో ఎందుకంటే ఆర్జీ డ్రైవ్ చేస్తున్నాడు. నమస్తే. ఫేస్ కనపడుతుంది అది నీదా కనపడ ఏమవుతుంది. సో గైస్ ఎందుకంటే ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది. సో మన ఈ రైల్వే ట్రాక్ని కంప్లీట్ చేసి అండ్ ఆ పైన చూసారా హైవే వెళ్తుంది, కనపడకపోవట్లేదు. ఇప్పుడు కొంచెం బెటర్, యాక్చువల్లీ నాట్ బెటర్. ఇది మీకు చూపిస్తాను. అయ్యయ్యో ఓకే గైస్, ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న రైల్వే ట్రాక్ మీకు కనబడట్లేదు, బట్ మీకు వార్నింగ్ అప్పుడు చూపించా కదా అదే దానికి ఆపోజిట్ సైడ్లోనూ మేము అటువైపు వెళ్తే వచ్చేస్తుంది కొండ వైపు. గైస్ లిటరల్లీ గేట్ వేస్తారు, ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. గైస్ ఇప్పుడు వెళ్ళింది కదా ట్రైన్, దట్ ఈస్ కాల్డ్ గరీబ్ రథ్ గైస్. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుంది, 12740 అనుకుంటా. ఒకవేళ నేను హైదరాబాద్ వెళ్తే మోస్ట్లీ ఆ ట్రైన్ నుంచి వెళ్తాను అప్పుడప్పుడు. సో ఇది తీసేయచ్చాము బ్యారిగేట్స్, చూద్దాం. ఆల్రైట్ గైస్ మేమైతే బ్యారిగేట్ దాటుకుని వచ్చేస్తున్నాం. సో ఇటువైపు మీకు ఫుల్ బ్లాక్ కనబడుతుంది, సో మనం ఇటే వెళ్ళాలి యాక్చువల్లీ. అండ్ మన టైం ఆల్మోస్ట్ 5 అయిపోతుంది. మేము కొంచెం ఫాస్ట్గా వెళ్దాం అనుకుంటున్నాం. అదిగోండి అక్కడ పైనుంచి ఇది ఉంది, సో ఇటు నుంచి యాక్చువల్లీ ఇది ఓకే పద ఇక్కడనే. ఓకే గైస్ మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు ఆ వెనకాల స్కూటీ ప్యాక్ చేసుకొచ్చాను కాబట్టి. సో ఓకే మేము లిటరల్గా ఇదంతా నడుచుకుంటూ ఎక్కాలి గైస్. ఆల్రైట్ గైస్, ఈ వీడియోని అయితే నేను ఇక్కడే ఎండ్ చేస్తాను, ఎందుకంటే ఈ వీడియో ఆల్మోస్ట్ 1 hour పైన ఉంటుంది కాబట్టి దీన్ని పార్ట్స్గా వస్తుంది గైస్. సో ఇప్పుడు మీరు చూసిన పార్ట్ 1, పార్ట్ 2 చూడాలంటే మీరు ఏం చేయాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టి ఈ వీడియోకి లైక్ కొట్టి కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 కావాలని అడగండి. సో నెక్స్ట్ వీక్ లేదా దాని పై వీక్లో కానీ అప్లోడ్ చేస్తాను గైస్ పార్ట్ 2. సో ఈ వీడియోకి అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.